లోక్సభ ఎన్నికల నిర్వహణ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం అతి త్వరలో ప్రకటన వెలువరించనుంది. ఇవాళ రేపటిలోగా కానీ లేదంటే మంగళవారంలోగా ప్రకటన వెలువరుతుందని ఈసీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రాథమిక ఏర్పాట్లు కొలిక్కి రావడంతో ఎన్నికల తేదీల ప్రకటనకు రంగం సిద్ధమైందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. 6 నుంచి 7 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సిటీ బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది? మాధురి, ఈ రోజు సాయంత్రం కల్లా లోక్సభకు సంబంధించిన షెడ్యూల్ వెలువడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు కేంద్రం ఏదైతే వైస్ ఛాన్సలర్లకు సంబంధించిన కొన్ని నియామకాలని, ఆ నియామకాలు ముగిసిన వెంటనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి చాలా స్పష్టంగా కొంతమంది సోర్స్ ద్వారా తెలుస్తుంది. అదే సమయంలో మొత్తం 7 విడతల్లో పోలింగ్ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత సంవత్సరం అంటే గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఈసారి దాదాపు వారం రోజులు ఆలస్యం అవడం జరిగింది. అయితే మొదట ఏదైతే ఇండో పాక్ వార్ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో అసలు ఈసారి ఎన్నికలు జరుగుతాయా లేదా అని కొంత సంశయం మొదలైంది. కాకపోతే దీని పట్ల మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ దీనిపైన చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికలు యథావిధిగా జరుగుతాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కల్లా ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతోంది. ఏదైతే లోక్సభతో పాటు 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు మరొక రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ నోటిఫికేషన్ కూడా ఈ రోజే రాబోతోంది. సాయంత్రం 5 గంటల కల్లా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తాయి. అయితే ఇప్పటికే ఏదైతే ఢిల్లీలో ఇప్పటికీ ఎన్నికల కమిషనర్ కార్యాలయం ముందు కూడా పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కావచ్చు, తదితర అన్ని అంశాలకు సంబంధించిన పెద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదట ఫిబ్రవరి 25వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. కాకపోతే ఆ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. అయితే మనకున్న సమాచారం మేరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఏప్రిల్ 6 నుంచి మే 21 వరకు కూడా ఈ ఎన్నికల ప్రాసెస్ మొత్తం కూడా కొనసాగుతుంది. అయితే ఏదైతే మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర ఇలాంటి పెద్ద రాష్ట్రాల్లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా కేవలం ఒకే విడత పోలింగ్ నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మాత్రం ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య ఆంధ్రప్రదేశ్ లోక్సభకి అలాగే అసెంబ్లీకి ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కూడా ఏదైతే లోక్సభకు సంబంధించిన ఎన్నికలు జరగాల్సిన్నాయో 17 స్థానాలకి, దానికి కూడా ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య జరిగే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు సాయంత్రం కల్లా ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం లేదు. మరోవైపు కేవలం బీజేపీ ఎన్నికలను పోస్ట్పోన్ చేయడం కోసమే ఈ విధమైన నాటకాలు ఆడుతుంది కేంద్ర ఎన్నికల కమిషన్. బీజేపీ ఏది చెప్తే అదే వింటుంది. అందుకనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ జారీలో ఆలస్యం అవుతూ వస్తుందంటూ ప్రతిపక్షాలన్నీ కూడా దుమ్మెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే మాత్రం ఈ రోజు సాయంత్రం కల్లా ఎన్నికల నోటిఫికేషన్ పక్కా వచ్చి తీరుతుంది అనేది పక్కా సమాచారం ఉంది. మాధురి, రామకృష్ణ, ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? మాధురి, దీనికి సంబంధించిన ఎన్నికల కమిషనర్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసుకోవడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామంటూ ఇటీవలే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని తేదీలను కూడా సిద్ధం చేసుకున్నాం. కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడానికి ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఒకటే వాళ్ళు చెప్తున్నారు. భద్రత తదితర అన్ని అంశాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈవీఎంలు అన్ని చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న వర్షంగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అన్ని రాష్ట్రాల డీజీపీలతో కూడా మాట్లాడడం జరిగింది. భద్రతకు సంబంధించిన ఫోర్సెస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదే సమయంలో కేంద్రం నుంచి ఫోర్సెస్ ఏ స్థాయిలో కావాలి, ఎంతమంది కావాలి, సెన్సిటివ్ ఏరియాలు ఎన్ని ఉన్నాయి, ఈ విషయాలన్నింటి కూడా పూర్తిగా తనకు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రధాన కమిషనర్ టచ్ లో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు తదితర అన్ని వివరాలు కూడా ఎప్పటికప్పుడు కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలు సిద్ధమయ్యాయి. అలాగే
పోలీసులు, పోలీస్ భద్రత, కేంద్ర బలగాలు ఈ అన్ని అంశాలపైన కూడా ఇప్పటికే ఎన్నికల కమిషనర్ పూర్తి స్థాయిలో అన్ని విషయాలపైన పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికల నిర్వహణ చేసి తీరుతాం, సక్సెస్ఫుల్ గా మరోసారి ముందుకు వెళ్తామనే ధీమా చేస్తుంది మాధురి. రామకృష్ణ, ఎన్నికల ఆలస్యంపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అయితే ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 2009 చూసుకున్నా, 2014 చూసుకున్నా, ఈ రెండు ఎన్నికల సమయంలో కూడా మార్చి 5 లోపలే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఎన్నికల నిర్వహణ కూడా త్వరగా పూర్తవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం కొన్ని కారణాల రీత్యా ఎన్నికల కోసం ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి కోసం కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, అలాగే కొన్ని ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడం కోసం అనే దానిపైనే వీళ్ళు నోటిఫికేషన్ ఆలస్యం చేస్తూ వస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ అంటూ వచ్చిందంటే ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పని చేయడానికి సాధ్యపడదు. అందుకనే ముందుగానే చేయాల్సిన పనులు అన్నిటినీ చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే నోటిఫికేషన్ కావాలని లేట్ చేస్తున్నారనే ఒక ఆరోపణని ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నాయి. ప్రధానంగా ఈ ఆలస్యం అవుతూ ఉండడం వల్ల పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎందుకు పడతాయి అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దుమ్మెత్తిపోతున్నాయి. బీజేపీ తీరును మాత్రం అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో విమర్శిస్తూ వస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ సరైన సమయానికే నిర్వహిస్తే అది ఎవరు గెలిచినా ఓడిపోయినా ప్రజాస్వామ్యానికి గట్టిగా ఉంటుందనేది ప్రతిపక్షాలుగా చెప్తున్నాయి మాధురి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.